శీర్షిక కథ పపెట్ షో పిల్లల కోసం. ఉపశీర్షిక తాబేలు కుందేలు కథ. నేను తాబేలును. మా అమ్మ నాన్నతో కలిసి ఇక్కడే నీటి మడుగులో ఉంటాను. నేను మా అమ్మ చెప్పినట్లు చేస్తాను. అమ్మ ఇచ్చిన పాలు, అన్నం, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తిని చక్కగా ఆడుకుంటాను. అమ్మా అమ్మా, నువ్వు చెప్పినట్లు చేస్తా కదూ? అవును, నేను ఏం పెట్టినా నువ్వు తింటావు, చక్కగా ఆడుకుంటావు, ఏ పని అయినా హుషారుగా ఇష్టంగా చేస్తావు. మరి భోజనం వేళ అయింది, తినడానికి వస్తావా? ఈరోజు ఆకుకూర చేశాను. అలాగే అమ్మా. చూడు చిట్టి కుందేలు, నీకోసం మంచి భోజనం తెచ్చాను, తినవు? నాకు వద్దు అమ్మా, నేను తినను. అలా అంటే ఎలాగమ్మా? రోజు తినకుండా మారం చేస్తావు. సరిగ్గా తినకపోతే నీకు బలం ఎలా వస్తుందమ్మా? నేను హుషారుగానే ఉన్నాను, బాగా పరిగెత్తుతాను. నాకు వద్దు అమ్మా. ఇదిగో నేను తాబేలు దగ్గరికి వెళ్తున్నా. తాబేలు, బాగున్నావా? ఈరోజు మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందాం, సరేనా? బాగున్నాను. నువ్వు ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు. ఇంతకీ ఏమిటా పందెం? చిన్న పందెం. ఊరి చివర చెరువు ఉంది కదా, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దాకా పరిగెత్తాలి. రేపు పరిగెత్తుదామా? అదేంటి, నీతో పరుగు పందెమా? నేను నెమ్మదిగా నడుస్తాను కదా, నేను నీతో గెలవగలనా? సరే, అయినా సరే, సరదాగా పరిగెత్తుదాం. తాబేలు కుందేలు పరుగు పందెం పెట్టుకున్నాయి. కుందేలు వేగంగా పరిగెడుతుంది, తాబేలు నెమ్మదిగా వెడుతుంది. చిత్రంగా ఉంది ఈ పరుగు పందెం. ఎవరు గెలుస్తారో చూడాలి. పదండి, రేపు అందరం వెడదాం. రెడీనా తాబేలు? రెడీగా ఉన్నాను కుందేలు. నేను స్టార్ట్ అంటా. ఇద్దరం ఒకేసారి పరిగెత్తాలి, సరేనా? స్టార్ట్. అబ్బా అబ్బా, నీరసంగా ఉంది. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. కింద పడిపోతానేమో. తాబేలు చాలా దూరంలో ఉంది, ఎలాగూ నేనే గెలుస్తా. తాబేలు వచ్చేసరికి కాసేపు విశ్రాంతి తీసుకుంటా. అమ్మా, ఎలాగైనా నేనే గెలవాలి. తొందరగా వెళ్తాను. అరే, ఈ కుందేలు నిద్రపోతోంది, అలసిపోయింది. కుందేలు లేచేలోగా నేను చెరువు గట్టు దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళిపోవాలి.
అదిగో చెట్టు, అదిగో చెట్టు వచ్చేసా. శభాష్ తాబేలు, పట్టుదలతో సాధించావు. చెట్టు దగ్గరకు నువ్వే ముందొచ్చావు. హా, అరే ఇలా నిద్రపోయానేంటి? పరిగెత్తాలి, చెట్టు దగ్గరికి తొందరగా చేరుకోవాలి. అరే తాబేలు అప్పుడే ఎలా వచ్చింది? ఎలా రాగలిగావు నువ్వు? నీకు మధ్యలో ఏం అలసట అనిపించలేదా? నాకు నీరసం రాదుగా. రోజంతా పని చేసినా ఏమీ అనిపించదు. చూడు, ఇప్పుడు కూడా హుషారుగా ఉన్నాను. అవును మరి, తాబేలు వాళ్ళ అమ్మ పెట్టినవన్నీ తింటుంది, అందుకే హుషారుగా ఉంది. నువ్వేమో సరిగ్గా తింటం లేదు కదా, అందుకే నీరసం. అవునవును, నేను సరిగ్గా తినను, అందుకే ఎక్కువసేపు పరిగెత్తలేకపోయాను. ఇప్పటి నుండి అమ్మ పెట్టినవన్నీ తింటాను.